యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్క సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పిల్లలు అందరి దీవించి ఆశ్రయించిన గాక మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారు, అదేవిధంగా మీ పేరుతో సహా మరి మెన్షన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థించబోతున్నా. మరి మీ జీవితంలో ఈ కార్యాలు జరగాలి అని అనుకున్న వారు మరి కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సెలవు ఇవ్వండి. మరి ఇంకెంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కలేరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి మేము ఎప్పుడు లైవ్ చేసినా మరి ఖచ్చితంగా మీరు కూడా దాంట్లో పాలు పొందొచ్చు. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం కొరకు మరి చూసుకుంటాము. సామెతలు 12వ అధ్యాయము 11వ వచనము. హల్లెలూయా కదండి. దేవుడు మనతో మాట్లాడే మరి సామెతలు 12వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, తన భూమిని స్వేదపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును కదండి. హల్లెలూయా. భూమిని స్వేదపరచుకుని వాడు ఆహారం ఏముందంటంట, సమృద్ధిగా ఉంటుందంట అండి. హల్లెలూయా. ఈరోజు భూమిని స్వేదపరచుకుంటున్నావా? అయితే ఆహారము నువ్వు తృప్తి పొందుతావు అంటున్నావు. వ్యర్థమైన వాటిని వెంబడించు వాడంట జ్ఞానహీనుడు. అంటే దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడంటే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు ఏముంటదంట, వేస్ట్ అంట అండి. ఇంకా వాళ్ళకి ఏ కార్యము జరగదని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే బుద్ధి లేని వాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నీకు జ్ఞానం లేదని బాధపడుతున్నావు, తెలివి లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు కష్టపడుతున్న వారికి కడుపు నిండుతుందంట అండి. హల్లెలూయా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటారంట. దేవుడు వారిని ఆశీర్వదిస్తారంట కదండి. ఆశీర్వదిస్తూ ఉంటాడంట. ప్రతి విషయంలో ఆశీర్వాదించి మరి అసత్యాన్ని కాకుండా శ్రమను కదండి నమ్ముకుని వాడు బాగుపడతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా సత్యాన్ని తెలియచేస్తూ ఉందండి. ఎందుకంటే శక్తివంతమైన వాక్యం అండి ఇది. నిజంగా ఈరోజు దేవుడు ఎవరు తన భూమిని స్వేదపరచుకుంటారో వారు కష్టపడి పనిచేస్తారు, అతనికి ఆహారం సమృద్ధిగా ఉంటుందని దేవుడు సెలవిస్తుంది. ఈరోజు నీ స్టడీ విషయంలో కావచ్చు, నీ బిజినెస్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో నువ్వు కష్టపడి చదివి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ కష్టపడి బిజినెస్ చేస్తే ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంతేకాని కష్టపడకుండా నాకు ప్రతిఫలం పొందుకోవాలి అంటే మాత్రం రాదంట అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే ఇక్కడ భూమి అంటే కేవలం పొలం మాత్రమే కాదండి. అంటే వ్యవసాయం మాత్రమే కాదు, పని కావచ్చు, అంటే జాబ్ కావచ్చు, సంఘం కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే మీ కుటుంబం కావచ్చు, లేకపోతే నీ పిలుపు అంటే నీ కాలింగ్ అంటే పిలుపు కదండి. మరి ఎలా ఇవన్నీ కూడా ఒక భూమితో మనము సరి చేసుకోవాలంట. హల్లెలూయా. నిజంగా ఈరోజు కష్టం లేకుండా ఆశీర్వాదం లేదండి. హల్లెలూయా. అది ఏ విషయంలో అయినా సరే నువ్వు కష్టపడితేనే నీకు ప్రతిఫలం ఉంటుంది. అంటే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నీకు మంచి మార్క్స్ తెప్పియడానికి, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి, నీ బిజినెస్ డెవలప్ చేయడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా ఉన్నాడంట. కానీ మనం ఏం చేస్తున్నామంట, కష్టపడట్లేమంట, సమయాన్ని వృధా చేస్తున్నామంట, టైం వేస్ట్ చేస్తూ ఉన్నామంట. మరి ఎలా నువ్వు బాగుపడతావు, నువ్వు ఎలా ప్రతిఫలం పొందుకుంటావు, ఎలా నువ్వు ఉన్నత పొజిషన్కి వస్తావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి గుర్తుపెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు కష్టపడట్లేవంట. కష్టపడితేనే ప్రతిఫలం పొందుకుంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలా మంది ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటారు, కానీ కష్టం చేయరు. ఎలా వస్తుందండి? కష్టపడకుండా ప్రతిఫలం నువ్వు పొందుకోలేవు అని దేవుడు సెలవిస్తాడు. కష్టం చేసిన వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడంట. అది ఎవరైనప్పటికీ కదండి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు కష్టపడ్డ వారికి ప్రతిఫలం పొందుకుంటావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని ఏం చేయొద్దంట, వెంబడించొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ వాక్యం చెప్పేది ఏంటి తెలుసా అండి? వ్యర్థమైన వాటిని వెంబడించువాడు జ్ఞానహీనుడు, అంటే జ్ఞానము లేనివాడు, బుద్ధి లేనివాడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సమయాన్ని వృధా చేయొద్దు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చాలా మంది సమయం అంతా వృధా చేస్తాడు, మళ్ళీ ఏమని బాధపడతారు తెలుసా అంటే చివరికి వచ్చేసరికి అయ్యో నేను మంచి మార్క్స్తో పాస్ కావాలి, అయ్యో నా బిజినెస్ మంచిగా కాలే, లేకపోతే నా కుటుంబం పోషించుకోలే, నేను ఇల్లు కట్టుకోలే, నా సమయం అంతా వృధా అయిపోయిందని అంటూ ఉంటారు కదండి. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తాడు, నీ సమయం వృధా చేస్తున్నావా? అయితే నువ్వు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావు. నీ సమయాన్ని వృధా చేయకు. పనికి రాని విషయాల మీ కోసం పరిగెత్తొద్దు, పనికి వాళ్ళ విషయాల మీద మనసు పెట్టొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. దేవుని మార్గం విడిచిపెట్టకుండా దేవుని ఒక మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు వారి జీవితంలో గొప్ప ఉన్నత పొజిషన్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ మన జీవితంను
ఎలా అంటే పాడిపోవడానికి ఉంటాయండి. హల్లెలూయా. సమయాన్ని వృధా చేయడము, కష్టపడకపోవడము కదండి, పనికిరాని వాటి కోసం పరిగెత్తడం, పనికిరాని వాటి మీద మనసు పెట్టడము, లేకపోతే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకాన్ని వైపు వెళ్ళడం, మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళినప్పుడు ఈ జీవితాన్ని పాడు చేసే ఇవ్వండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు నమ్మకంగా పని చేసే వారికి ప్రతిఫలము ఇస్తుండే. ఎందుకంటే నువ్వు చిన్న పని చేసినా దేవుడు చూస్తాడండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నా పొరపాట్లు చేసుకుంటా, నాకు సమయాన్ని వృధా చేస్తున్నా అనుకుంటున్నావు ఏమో, కానీ దేవుడు నిజాయితీని చూస్తాడంట. హల్లెలూయా. నీ కష్టాన్ని చూస్తాడంట. దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటూ నీ అవసరాలు తీర్చాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవునికి సమృద్ధిగా ఇస్తాడండి. కష్టం చేసిన వారికి ఆకలి ఉండదంట. మరి ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడు దగ్గర ఒక నిర్ణయం తీసుకోండి. యేసయ్యా, నేను ఈరోజు నా పని నిశ్శబ్దంగా, అంటే సమయాన్ని వృధా చేయకుండా నేను పనికి ముందుగా వెళ్ళాలి. వ్యర్థమైన వాటి మీద నేను వెంబడించకుండా నన్ను కాపుదల ఉంచేసి ప్రభా, మరి దేవా నువ్వు ఇచ్చిన భూమిని స్వేదపరచుకుని, అంటే నువ్వు ఇచ్చిన మాట చెప్పును, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోవాలని చెప్పేసి ఎవరైతే దేవుని అడుగు ఒప్పుకుంటారో వారి జీవితం సమృద్ధిగా దేవుడు ఈరోజు ఈ సమయాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పని మీద కదండి దేవుడు ఆశీర్వాదము ఉండబోతుంది. కాబట్టి నువ్వు చేతి పని మీద ఎప్పుడైతే నువ్వు చేతి పని చేస్తావో, అంటే కష్టపడతావో, నీ చెమట భూమికి పడ్డప్పుడంట ఆ చెమట నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చబోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి సమయం వృధా చేయకుండా కష్టపడి పని చేసుకోండి. మరి దేవుణ్ణి అడగండి. దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించబోతున్నాడు. జరిగిపోయిన వాటిని, గతాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడు మరి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేయబోతుండు. మరి ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభా, నైనా ప్రతి ఒక్కరు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం, ఆచరణ, మేలు జరిగించండి. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభా మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఆలోచనకర్త, అద్భుతకరుడు యేసు ప్రభా. నేను ఎంతమంది అయితే నైనా దేవా ఇలా వాగ్దానం వింటూ ప్రార్థించుకుంటున్నారు యేసు ప్రభా, సమయాన్ని వృధా చేస్తారేమో, కష్టపడలేకపోతున్నారేమో, వారి ప్రతిఫలాన్ని దయచేయండి యేసు ప్రభా. మీరే కార్యం చేసి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్యా. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతారు, అందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్కి సహాయం చేయండి యేసయ్యా. మంచి కాలేజ్లో సీట్ వచ్చేటకు సహాయం చేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, జాబ్ కొరకు, ఇంటర్వ్యూ కొరకు వెళ్ళిన వారికి జ్ఞాపకం చేసుకొని, గర్భఫలం లేని వారికి జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది ఈ రోజు నేను దేవ బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకునే సంవత్సరం అంతా వారిని దీవించండి. ఆశించినటువంటి గొడవలు, కలహాలు, భేదాలు లేకుండా సాతాను కూలిపోనుగా కాదైనా నువ్వే కార్యం జరిగించండి యేసయ్యా. ఐసీయూలను స్వస్థపరిచి నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారి సంపూర్తి విడుదల, స్వస్థత జరిగించండి. ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతిఫలం పొందుకుంటూ సహాయం దయచేయండి యేసు ప్రభా. మీరే కార్యం చేయండి యేసయ్యా. ప్రతి కుటుంబం చుట్టూ అగ్నికంచమైన వరకు నా అవసరాలన్నీ తీర్చండి. అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్